అంటే తప్పిపోయిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ ఏంటో తెలుసుకునే అవకాశం లేదు. చనిపోయిన వాళ్ళు తమ వాళ్ళో కాదో చూసేటువంటి అవకాశం లేదు. ఇది ఈ రకంగా చేస్తుంటే అంటే వాళ్ళ హక్కులను కాలరాయటమే కదా. ఎవరు దీనిపైన ఆ స్థాయిలో ఎందుకు స్పందించట్లేదంటారు పుల్లారావు గారు? పాకిస్తాన్తో విరోధం ఎందుకు చైనాకి, అమెరికాకి, యూరోప్కి, బలూచిస్తాన్ మీద చూపిస్తుంది. అదేదో పడుతున్నారు, పడితే పన్నాయి అని ఫీలింగ్ ఉంది. చైనా అసలు బయటికి రానివ్వట్లేదు. చైనాకి ఎందుకంటే ఆశ్రయించింది బలూచిస్తాన్. ఆ మినరల్, గ్యాస్, పెట్రోలియం, రేర్ మినరల్స్, లిథియం అవన్నీ ఉన్నాయి. అందువల్ల ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రపంచంలో ఈవేళ సూపర్ పవర్స్ రెండు ఉంటే ఎవరో పట్టించుకుంటారు. ఒకటే సూపర్ పవర్ ఉన్నది అమెరికా, వాళ్ళు పట్టించుకోవటం లేదు. మిగతా వాళ్ళు ఏం పట్టించుకుంటారు? అందువల్ల అది ప్రాబ్లం. ఈవేళ బలూచిస్తాన్ ఎన్ని హెడ్లైన్స్ మన పేపర్లో వచ్చినా యాక్చువల్ సిచ్యువేషన్ అంత ఎక్స్ప్లోజివ్ గా ఉన్నదా, అంత పేలిపోయే పరిస్థితి ఉన్నదా అంటే నాకు కనపడలేదు. నేను ఎక్కువ స్టడీ చేస్తా ఉన్నా, చూస్తా ఉన్నా, ఇతర న్యూస్ పేపర్లు ఇతర దేశాల్లో ఏం రాస్తారో చూస్తున్నా. వాళ్ళ రిబెలియన్స్ ఎవరెవరు జాయిన్ అయ్యారో, వాళ్ళ పరిస్థితి ఏంటి. వాళ్ళ క్యాపిటల్ క్వెటా అనే ఒక పెద్ద పాత సిటీ ఉన్నది. క్వెటా ఫేమస్ సిటీ. అక్కడ నార్మల్ గా జీవితం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పిక్చర్ వస్తాం. ఎస్, అన్హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉన్నంత మాత్రం వెళ్ళిపోయేంత బలం వచ్చిందా? ఇంకా సంపత్తి లేదు. అంటే భవిష్యత్తులో అయినా యుఎన్ఓ జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా లేదా? అస్సలు లేదు. ఎందుకంటే యుఎన్ఓని పాకిస్తాన్ బాగా మేనేజ్ చేస్తుంటారు. భారతదేశానికి ఎన్నో సమస్య. పాకిస్తాన్ కొన్ని సమస్యలు లేవు. పాకిస్తాన్కి చైనా చాలా వరకు కాసుకుంటారు. పాకిస్తాన్ని చైనా చాలా కాపాడుతుంది. పాకిస్తాన్ని చైనా చాలా పోషిస్తుంది. పాకిస్తాన్ని భారతదేశంతో దెబ్బలాడమని చైనా పాకిస్తాన్ సైన్యానికి డబ్బిస్తుంది. పాకిస్తాన్కి వెనకాల్సేది ఇస్తుంది. భారతదేశాన్ని ఎదుర్కొంటా ఉండు అంతే. సో చైనా లాంటి దేశం ప్రొటెక్షన్ ఇస్తుంది పాకిస్తాన్. అందువల్ల అది బలూచిస్తాన్ క్రిటికల్ అని తెలుసు. యునైటెడ్ నేషన్స్ లో మన చైనాకి ఎక్కువ వాయిస్ ఉన్నది. అది విశేషం. ఎందుకంటే వాళ్ళు డబ్బిస్తున్నారు, ఎక్కువ ఇస్తారు, ఎక్కువ డిమాండ్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ లో ఉద్యోగాలు కూడా చైనా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు క్రిటికల్ జాబ్స్, హెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్, వాళ్ళని ఎక్కువ డబ్బు ఇస్తాం మాకు ఇవ్వాలని. చైనా ప్రొటెక్షన్ పాకిస్తాన్కు ఉన్నది ఇంటర్నేషనల్. అది మనం మర్చిపోకూడదు. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ చైనీస్ ఇంట్రెస్ట్. చైనాని అటాక్ చేస్తే యూరోపియన్ దేశాలు, మరి చైనా యూరోపియన్తో వ్యాపారం చేసుకుంటున్నారు కదా, ఎంతో వ్యాపారం చేసుకుంటున్నారు. రష్యా చేయదు, యూరోప్ చేయదు. సో ఇవన్నీ చక్రాలు ఉంటాయి. కనపడేది ఒకటి, మంచి చెడ్డ అంటాం, హ్యూమన్ రైట్స్ అంటాం, కానీ జరిగేది ఒకటి, జరగబోయేది. ఇప్పుడు ఏ దేశం కూడా బలూచిస్తాన్కి సపోర్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు, పాక్కు ఎదురెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంతర్జాతీయ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన స్పందించేటువంటి అవకాశం లేదు. అలాంటప్పుడు బలూచిస్తాన్లో ఇప్పుడు అంటే బిఎల్ఏ వాళ్ళని చంపేయడం కావచ్చు, పాకిస్తాన్ మిలిటరీ తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా బలూచిస్తాన్ ప్రజలని ఇంకాస్త సప్రెస్ చేసి వాళ్ళ తిరుగుబాటు ఉపసంహరించుకునేంత వరకు వెళ్తుందంటారా ఈ విషయం? పూర్తిగా తిరుగుబాటు కదా, ట్రస్ట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ ట్రస్ట్. మనకు కనపడేది బయట యాక్టర్స్ కనపడతారు. కొంతమంది ఇరాన్లో ఉన్నారు, కొంతమంది యూరోప్లో ఉన్నారు. ఆ లీడర్స్ అక్కడి నుంచి పురమాయిస్తున్నారు, డబ్బులు పోగు చేసి కొద్దిగా ఖర్చు పెడుతున్నారు. అది అంతవరకే. సైన్యం వచ్చేసి ల్యాండ్ అవి ఒక రెబెల్ ఆర్మీ అక్కడ ల్యాండ్ అవి చేసేది లేదు. చాలా కష్టం ఈ పరిస్థితి. భారతదేశం డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు, స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ భారతదేశం చేయన్నారు, వెనకాల డబ్బులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అన్నారు. కానీ ప్రూఫ్ లేదు. భారతదేశం ఓపెన్ గా రాలేదు. ఒక దేశాన్ని ఎరగొట్టేయటానికి భారతదేశం యునైటెడ్ నేషన్స్ తో ఒక మెంబరు, మంచి మెంబర్గా ఉన్నది కాబట్టి ఇన్ని చేస్తున్నామని బయట పడకూడదు. రహస్యంగా ఏమైనా అవుతున్నారో మనం చెప్పలేం. కానీ ఓపెన్ గా భారతదేశం సపోర్ట్ లేదు. వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళే నాయకులు బయట పారిపోయిన వాళ్ళు కొద్దిగా అలర్ట్ చేస్తున్నారు. ఆ స్టేజ్ రాలేదు. చాలా మంది నన్ను విమర్శిస్తూ ఇది బలూచిస్తాను, ఆ స్టేజ్ రాలేదు. అంత బలంతో ఏదో అటాక్ చేసే పరిస్థితి పాకిస్తాన్ లేదు.
ఎస్, అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు పాక్ గవర్నమెంట్ కూడా ఈ ఎలిగేషన్స్ని డినై చేస్తూ ఉంది. అంటే ఈ రకంగా మేము చేయలేదు అనేటువంటిది చెప్తా ఉంది. డినై చేస్తుంది. పాకిస్తాన్కి ఈ ఇష్యూలో ఎప్పుడైనా ఏ దేశమైనా అది ఇరిగిపోతుంది అనేటప్పటికీ ఒక రకమైన టెంపరేచర్ వచ్చేస్తుంది. శ్రీలంక నుంచి తమిళ ఏరియా విడిపోయే పరిస్థితి వచ్చింది. 25 సంవత్సరాలు యుద్ధం జరిగింది, ఆఖరిని అంచేశారు శ్రీలంక. 25 సంవత్సరాల యుద్ధం అంత ఆ శ్రీలంక తమిళ యుద్ధం అంత 10% కూడా లేదు. బలూచిస్తాన్ ఇంకా సాఫ్ట్గా జరుగుతూ ఉన్నది యుద్ధం. ఇదంతా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చైనా కూడా సప్రెస్ చేస్తుంది, యూరోప్ దేశాలు సప్రెస్ చేస్తాయి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మనకు తలనొప్ప తాలిబాన్ లాగా తయారవుతారు, బలూచిస్తాన్ వేరే దేశం అవుతాయి, సాఫ్ట్ గవర్నమెంట్ వస్తుందని ఏమన్నది. తాలిబాన్ లాంటి గవర్నమెంట్ రావచ్చు కదా, ఎందుకు ఉండనే. పాకిస్తాన్లో చాలా దేశాల ఐడియా కూడా అది, చాలా దేశాల ఐడియా. వేరే దేశం అయిపోతే ఎక్స్ట్రీమ్ అయిపోతే, ఎక్స్ట్రీమ్ గవర్నమెంట్ వస్తే చాలా మంది అలాగే ఆలోచిస్తున్నారు. ఒక స్ట్రాంగ్ మ్యాన్ కంట్రోల్ చేస్తున్నారు, గొడవలు లేకుండా ఉన్నాయి అన్న అభిప్రాయం ఉన్నది. ఎస్, అంటే పాకిస్తాన్ గురించి తెలిసి బలూచిస్తాన్ తమ బలమేంటో కూడా తెలుసుకున్న తర్వాత ఈ ఫ్రీడమ్ కోసం ఏదైతే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో దాంట్లో గెలవలేమని తెలిసి అక్కడ మిలిటరీ కానీ వాళ్ళ బలం ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా ఇలాంటి స్టెప్ బలూచిస్తాన్ తీసుకుందంటే దాని వెనుక రీజన్స్ ఏంటంటారు? చాలా సీరియస్ సెంటిమెంట్ ఏంటంటే మన ఆస్తులన్నీ పాకిస్తాన్ దుబ్బేస్తుంది, మన మినరల్స్ అందిస్తారు, మనకేం వాటా లేదు, మళ్ళీ ప్లండర్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి అంతా పట్టుకుపోతున్నారు, ఈక్వల్గా మనకేం లేదు, వాయిస్ లేదు ప్రభుత్వంలో, మనకు వేరే దేశం బాగుంటుంది ఉంటే అని ఆలోచన ఉన్నది. కానీ వేరే దేశం కావాలి అని ఉంటే ఏరియా ఉన్నది, చాలా పెద్ద ఏరియా, సముద్రం తీరు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ కుదరట్లేదు, సరిపడట్లేదు. కానీ కొంతవరకు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరో పేట్రియర్స్ అనేవాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడితే చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఇంకా పాకిస్తాన్ సప్రెస్ అయిపోతుందా మనం అప్పుడే చెప్పలేం. అంటే ఇది బలూచిస్తాన్ ఎలాగో అంటే పాకిస్తాన్తో తలపడలేనని అర్థమవుతోంది. ఇటు పాకిస్తాన్ కూడా నో చెప్పే అగెనెస్ట్గా వెళ్ళేటువంటి కంట్రీస్ లేవు. అలాంటప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందంటారు? చెప్పలేం. ఇది ఎంత గాలి ఉన్నది బలూచిస్తాన్ సైన్యంలో, బలూచిస్తాన్ రెబెల్లో మనం చెప్పలేం. చిన్న చిన్న ఇన్సిడెంట్స్, స్పెక్టాక్యులర్ ఇన్సిడెంట్స్ చేసి సడన్గా ఓ ట్రైన్ హైజాక్ చేసి 100 మంది వచ్చి ఓ ఎయిర్పోర్ట్ పట్టుకోవచ్చు, ప్రపంచం అంతా న్యూస్ వస్తుంది, కానీ వాళ్ళందరూ చచ్చిపోతారు. బాంబే తాజ్ హోటల్ 2008 నవంబర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి సీజ్ చేసినాయి. అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఏం తీసుకున్నది, ఏవైనా సరే వాళ్ళతో మాట్లాడడం, ఎంతమంది చచ్చిపోతే చచ్చిపోయాయి అన్నారు. దాదాపు 300 మంది భారతీయులు చచ్చిపోయారు దాంట్లో. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నాం. అదొక స్పెక్టాక్యులర్ ఇన్సిడెంట్, అంటే ఒక పెద్ద అల్లరవేది ప్రపంచం అంతా అవి. సో అలాంటివి జరుగుతూ ఉండవు. కానీ దాని తర్వాత ఏంటి బలూచిస్తాన్లో ఆ క్లారిటీ మాత్రం లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అంత అనాలిసిస్ చేసేవాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో లేరు, అంత ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. కానీ స్పెక్టాక్యులర్ ఇన్సిడెంట్ అంటే ఆశ్చర్యంగా మాట్లాడే ఇన్సిడెంట్, పార్లమెంట్ హౌస్ భారతదేశం మీద అటాక్ చేశారు. పార్లమెంట్ హౌస్ని క్యాప్చర్ చేసి 200-300 మంది ఎంపీలు పెట్టి 2002-2001లో ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగింది. ఒక 300-400 ఎంపీలు హోస్టేజ్ తీసుకెళ్ళి బేరవాడదామని పాకిస్తాన్ అటాక్ చేసింది భారత్ పార్లమెంట్. స్పెక్టాక్యులర్గా ఆ రోజు కనుక అది జరిగి ఉంటే భారతదేశం హిస్టరీ ఎలా ఉన్నదో మనం చెప్పాలి. ప్రపంచం అంతా అందరి మధ్య అవమానం అయిపోతుంది. అది తప్పి ఇప్పటి వరకు అంత ఇన్సిడెంట్స్ ఎక్కడ బలూచిస్తాన్లో జరగలేదు. ఒక ట్రైన్ హైజాకింగ్ జరిగింది, అక్కడక్కడ బాంబింగ్ చేస్తున్నారు, ఆ స్టేజ్ రాలేదు. స్పెక్టాక్యులర్గా చేసే ఇన్సిడెంట్స్ ఇంకా రాలేదు. అందరూ ఎవరైతే పాకిస్తాన్ ఇష్టం లేదో మనం కోరేది కూడా బలూచిస్తాన్ ఫ్రీడమ్ రావాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ స్టేజ్ వచ్చిందా, పాకిస్తాన్ తొక్కేయగలదా బలూచిస్తాన్ అంటే? అలాంటి సాయం బలూచిస్తాన్కి లేదు.
అలాంటి అటాక్ ఇచ్చేది బలుస్తానికి లేదు ప్రస్తుతం అని మాత్రం క్లియర్గా ఉండాలి. అంటే టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అంటే మీరు ఇచ్చేటువంటి మెజర్స్ ఏంటంటారు? ఎలాంటి మెజర్స్ సూచిస్తారు మీరు? పాకిస్తాన్ రిజాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే ఇంకా బలూచిస్తాన్ వాళ్ళకి పదవులు ఇచ్చి, బలూచిస్తాన్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఇంకా బలూచిస్తాన్ వాళ్ళని మేనేజ్ చేస్తే తగ్గిపోతాయి. బలూచిస్తాన్ని స్పెసిఫై చేస్తే, స్పెసిఫై అంటే ఒక రకంగా వాళ్ళు చేసేది తుపాక్తో చేస్తున్నారు, తుపాక్తో కాకుండా కూడా సాఫ్ట్గా కూడా చేస్తే అణిగిపోతాయి. వాళ్ళకి అటానమీ ఇచ్చారనుకోండి, అటానమీ అంటే కొన్ని విషయాల్లో మీరు ఇష్టం వచ్చినా చేసుకోండి అంటే అసలు గొడవ ఉండదు. పాకిస్తాన్ అటానమీ కూడా ఇవ్వదు, అంటే స్వతంత్ర లిమిటెడ్ స్వతంత్రం ఇవ్వదు. ఇలాగే క్రష్ చేయటానికి చూస్తారు గట్టిగా ఫోర్స్తోనే ఏమొచ్చినా. అది ప్రస్తుతం సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నది. బలూచిస్తాన్ రెబెలియన్ ఇవాళ స్టార్ట్ అవ్వలేదు, 15-20 సంవత్సరాలు జరుగుతుంది, కానీ రిజల్ట్ రాలేదు. అది ప్రాబ్లం. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఏమో బలూచిస్తాన్ తన కంట్రోల్లోనే ఉండాలి అని కోరుకుంటుంది, బలూచిస్తాన్ మాత్రం తనకి అటానమీ కావాలి అని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎప్పుడు నెవర్ ఎండింగ్ లాగానే ఉంటుందంటారు? ఇంకా ప్రతి ఇన్సిడెంట్ నెవర్ ఎండింగ్ లాగా ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్ వార్ ఎప్పుడైనా ఆగిపోవాలి. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు రష్యా 15 రోజుల్లో యుక్రెయిన్ లొంగిపోయి మన చేతికి వచ్చేస్తుంది, మనం అప్పుడు ప్రెసిడెంట్ మార్చేస్తాం, పర్ఫెక్ట్ గవర్నమెంట్ పెట్టుకుంటామంటే 3 సంవత్సరాల వరకు అయిపోయింది కదా. ఇది అనుకోని పరిస్థితి కదా. సో ఇది ఎలాగెళ్తుందో ఎవరు చెప్పలేరు, ఎంత పెద్ద జ్యోతిష్ అయినా చెప్పలేదు. ఎందుకంటే ఇది ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా పాకిస్తాన్ చేస్తుంది, అక్కడ రియాక్షన్ ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మనం కేర్ఫుల్గా చెప్పవలసింది ఏంటంటే, బలూచిస్తాన్లో చాలా మంది జనం అన్హ్యాపీగా ఉన్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు, వారి ఆస్తుల కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దానివల్ల స్వతంత్రం వచ్చేస్తుందంటే అప్పుడే రాదు, ఇంత ఫోర్స్తో రాదు. ఇంకా చాలా తీవ్రతగా వాళ్ళు వర్కౌట్ చేయాలి, అది కనపడలేదు. అంటే మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో అటానమీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేవు, కొన్ని అంటే లిమిటేషన్స్ కండిషన్స్ పెట్టి కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసలు ఉన్నాయి. ఊరికిన సంతకాలు పెట్టించేసి మీకు ఇచ్చేస్తా వచ్చేస్తావు అని ఒప్పించి తర్వాత అవసరం చేయబోతే ఎవరు పట్టించుకుంటారు, ఇమ్మీడియట్గా లొంగిపోతారు కదా. వాళ్ళు ఇప్పుడు మహమ్మద్ అలీ జిన్నా చేస్తుంది అదే కదా. క్లెవర్గా డిప్లొమసీ ఏంటంటే మీకు ఏం కావాలో ఇస్తానని చెప్పడం. సో అప్పుడు మీరు తగ్గిపోతారు, మళ్ళీ రివైవ్ చేయడం కష్టం కదా. మీరు అడిగిన అన్ని ఇచ్చేస్తున్నాం కదా మేము, అంతే ఏమవుతుంది. మరి ఇవన్నీ టాక్టిక్స్ ఉంటాయి, అలా చేస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ రష్యాకి అన్నీ ఇచ్చేస్తా అన్నారు, కానీ నిజం వచ్చేటప్పటికి అన్నీ ఇవ్వలేదు. నువ్వు కూడా యుద్ధం ఆఫ్ చేసి వెనక్కి వెళ్ళిపోదన్నారు, కుదరలేదు. సో ఇదంతా నెగోషియేటింగ్ వ్యూహాలు. మీతో ఎలా మాట్లాడాలి, ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు, ఎంతవరకు ఒప్పుకోరు, ఇవన్నీ ప్లాన్ చేసి పాకిస్తాన్ చేస్తాను. దానికి ప్లాన్ చేసి బలూచిస్తాన్ కూడా చేస్తారు. బలూచిస్తాన్ ఐడియా ఏంటంటే ఎక్కువ అల్లరి చేస్తే ఎక్కువ సపోర్ట్ వస్తుంది, డబ్బు వస్తుంది. కొన్ని గవర్నమెంట్స్ పాకిస్తాన్తో అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు గొడవలు చేస్తాం. సరిపడుతుందా? వచ్చేటానికి మాత్రం 40% పాకిస్తాన్ ఏరియా బలూచిస్తాన్, అంత ఈజీగా వచ్చేయగలదా? నాకు కనపడుతుంది. సో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం ఎప్పటికీ ఎండ్ కార్డ్ పడుతుందో, ఫుల్ స్టాప్ పడుతుందో అన్నది వెయిట్ అండ్ వాచ్, అంతే అంటారు. అంతే, వెయిట్ అండ్ వాచ్. ఆ క్రిటికల్ స్టేజ్ రాలేదు, ఏదో అయిపోతుందని అక్కడ ఆ స్టేజ్ రాలేదు, స్పష్టంగా రాలేదు అని మాత్రం నేను చెప్పగలను. అలాగే ఉన్నది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.